క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో నేటి నిజమైన చర్చి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలలో క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంటి ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. నేడు చాలామంది తమ చర్చి భవనము ఎంత అందంగా కనిపించాలి లేదా ఎలా ఉండాలి అనే దానిపైనే ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. క్రైస్తవులుగా మనము నేడు మన దృష్టి ఎక్కడ పెడుతున్నాము? ఆదిమ సంఘానికి అంటే తొలి చర్చికి గొప్ప నిర్మాణం కానీ పెద్ద భవనాలు కానీ లేవు. వారికి పెద్ద హాళ్ళు కానీ అందమైన ఆడిటోరియంలు కానీ లేవు. వారు తమ సభ్యుల ఇళ్లలో సంఘముగా కూడుకోవడానికి చాలా సంతోషంగా భావించేవారు. చర్చి ఒక ఇంట్లో ఉండేది. భవనాల ఆలోచన గొప్పదే, కానీ ఉద్దేశము తప్పుగా ఉన్నప్పుడు అది సమస్యగా మారుతుంది. ఎందుకంటే చర్చ్ అంటే భవనమే కాదు, ప్రజలు. చర్చ్ అంటే యేసు శిలువ మరణాన్ని విశ్వసించడం ద్వారా రక్షించబడిన ప్రజలు. ఇళ్లలో సమావేశమయ్యే చర్చిలను సూచించే ఇతర వచనాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఉదాహరణకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనంలో ఆసియాలోని సంఘములు మీకు వందనములు చెప్పుచున్నవి. అకుల ప్రిస్కిల్లాలు ప్రభు నందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. వారి ఇంటనున్న సంఘమును కూడా మీకు వందనములు చెప్పుచున్నారు. అదేవిధంగా కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో లవోదికలో ఉన్న సహోదరులకును నింపాకును అతని ఇంట్లో ఉన్న సంఘానికి వందనములు. వారి ఇంట్లో చర్చి అంటే ప్రజలు, సమావేశం కాదు. సంఘముగా కూడుకోవడం అంటే ఒకరినొకరు బలోపేతం చేయడము, బోధించడము, ప్రేమించడము, సహాయం చేయడము మరియు ప్రోత్సహించడము. సంఘముగా కూడుకోవడం అంటే పరిచర్య పనికి సన్నద్ధం కావడము. నిజమైన పరిచర్య భవనాల్లో కాదు, సంఘంగా కూడుకున్న తర్వాత నిజమైన పరిచర్య ప్రారంభమవుతుంది. పెద్ద క్యాథడ్రల్స్ మరియు అందమైన ఆడిటోరియంలు గొప్పవే. ఇవి ప్రజలను దేవుని యొద్దకు తీసుకువచ్చే ప్రదేశాలే. అయితే ఇవన్నీ దేవుణ్ణి ప్రేమించేవిగా, దేవునిపై దృష్టి పెట్టడానికి మరియు దేవునిలో ఎదగడానికి సహాయపడే ప్రదేశాలు అయితేనే తప్ప అవి గొప్పవిగా పరిగణింపబడవు. ఈ వివిధ రకాలైన భవనాల ఉద్దేశం నిర్వాహకుడిని కేంద్రీకరించకూడదు. అక్కడ నిర్వహించే సమావేశాలు ఆధ్యాత్మిక పెరుగుదలపై కేంద్రీకృతమై ఉండాలి. అజ్ఞానము ఇకపై ఒక సాకుగా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ సంఘానికి వెళ్తున్నావో అక్కడ ఉండే నిర్మాణాలలో దృష్టి పెట్టకుండా నీ ఆత్మీయ ఎదుగుదలకు ఎంతవరకు సహాయపడుతుందో నీవుగా తెలుసుకోవాలి. దేవుని సహాయం కోసం ప్రార్థించు. ఆయన కృప చూపించి నీ ఆత్మీయ అభివృద్ధికి సహాయపడే సంఘానికి నీకు నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.